ఈ వారంలో కూటమి ప్రభుత్వం 2 విషయాల్లో అబాస్పాలైంది. ఒకటి, అమరావతికి రాజమార్గం అని చెప్పేసి సీట్ యాక్సెస్ రోడ్ అని చెప్పేసి ఒకటి చూపించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఓపెనింగ్ చేశాడు, దానికి హడావుడి చేశాడు, మామూలు చేయలే. సీట్ యాక్సెస్ రోడ్ అది ఎన్ని వంకర టెంకర్గా ఉందో కూడా మీరు అందరూ కూడా చూశారు కదా. ఆ ఫోటో అన్నీ కూడా బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కాలువ పక్కనే ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ని కాపాడడం కోసం అలా వంకర టెంకర్లో అలా తిప్పారా అని చెప్పేసి కామెంట్లు కూడా గట్టిగానే వినపడ్డాయి. బీభత్సంగా ట్రోల్ చేసినారు. ట్రోల్ చేసే లోపు అసలు నిజం బయటపడిపోయింది. అలా రోడ్డు తిప్పడానికి గల కారణం ఇంకొక రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉందంట, మెయిన్ రోడ్డు. అది అవడానికి టైం పడుతుందంట, 2-3 సంవత్సరాలు పడుతుందంట. అంతవరకు దీన్ని ఇలా తిప్పి ఇలా వేశారు. దాని మీనింగు ఆ రోడ్డు కూడా టెంపరీ రోడ్డు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది కూడా టెంపరీనే, పర్మనెంట్ కాదు. అంటే ఒకటి పడే లోపు ఇంకొకటి. అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టినవన్నీ కూడా టెంపరీ బిల్డింగ్సే, టెంపరీ రోడ్సే. అంత వంకర టింకరగా కట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ వంకర టింకరగా కట్టడానికి కూడా ఎన్ని కోట్లు తిని ఉంటారు. సీదా కట్టుండొచ్చు కదా, టెంపరీనే కదా. మరి సీదా కట్టుంటే ఏమైపోయేది? అన్ని వంకరలు తిప్పి ప్రజల డబ్బుని అంత వేస్ట్ చేయడం అవసరమా? ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా. రెండోది, ఫ్రీ బస్ పథకం వల్ల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహిళ హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి వచ్చిందంట. విజయనగరం నుంచి విశాఖపట్నంకి వెళ్ళి డైలీ జాబ్ చేసుకుంటూ నెలకు 3,000 నుంచి 4,000 రూపాయలు సేవ్ చేస్తున్నట్టు ఫ్రీ బస్ పథకం వల్ల. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, హైదరాబాద్లో కూడా ఫ్రీ బస్ ఉంది అనుకుంటా. హైదరాబాద్ కూడా ఫ్రీ బస్ ఉంది, మరి అక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చింది? సరే, దీని మీద వైసీపీ సోషల్ మీడియా బాగా గట్టిగానే దీని మీద రీసెర్చ్ చేసినారు. అసలు ఆ మహిళ ఎవరు, ఆ అమ్మాయి విషయాలు అసలు ఏం చేస్తుంది, నిజంగా ఏంటి కథ అని చెప్పేసి మొత్తం తవ్వి వైసీపీ సోషల్ మీడియా తీసింది మొత్తం. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి అని చెప్పేసి ఎవరైతే చెప్పారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హైదరాబాద్లో వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, అంటే విశాఖపట్నంకి వచ్చి ఫ్రీ బస్ వల్ల విశాఖపట్నంకి వచ్చి ఇక్కడ 3,000 రూపాయలు సేవ్ చేసిందని చెప్పేసి మాట్లాడింది కదా చంద్రబాబు నాయుడు గారితో. ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఒకసారి చూడండి ఆ ఫోటో, ఆ వీడియో చూడండి ఒకసారి. కొత్తగా పాన్ షాప్ లేదా కిరాణా షాప్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారా? లేదా మీ బిజినెస్ కోసం బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ కావాలా? అయితే వెల్కమ్ టు చాక్లెట్ పార్క్. ఇక్కడ కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ నుంచి అన్ని రకాల కిరాణా ఐటమ్స్ హోల్సేల్ ప్రైజెస్ కి దొరుకుతాయి. వీళ్ళకి ఐటమ్స్ అన్ని డైరెక్ట్ ఫ్యాక్టరీ టు షాప్ వస్తాయి కాబట్టి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మెయిన్ గా బర్త్డేస్ అండ్ పార్టీస్ కి లేదా గిఫ్ట్ ప్యాకింగ్స్ కి యూజ్ చేసే చాక్లెట్స్ మనం చాలా తక్కువ కాస్ట్ కి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. గజపతి నగరంలో మెయిన్ డిపో ఉంది. విజయనగరం, సాలూరు అండ్ విశాఖపట్నంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. చూస్తారు కదా, ఆమె ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఒకసారి మీరందరూ కూడా ఒకసారి చూశారంటే మొత్తం ప్రమోషన్స్ వీడియోస్, తర్వాత ఆమె ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ ఉంది. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకువచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చేశారు. ఇంకా రకరకాలుగా స్క్రిప్ట్ రాయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు స్టడీ చేసి స్క్రిప్ట్ రాయించి ఉంటే పాపం వాళ్ళు అలా ముందుకెళ్ళి ఉంటారు. స్క్రిప్ట్ రాయించి అడ్డంగా దొరికినాడు.